హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీవింగ్ టీవీ. నా పేరు విద్యాసాగర్ వర్మ. ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. సో ఆయన చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే ఆయన ఛత్రపతి శివాజీ సేన అధ్యక్షుడిగా, ప్రముఖ న్యాయవాదిగా, జనసేన పార్టీ సీనియర్ నాయకులుగా ఆయన ఎన్నో సేవలు అందిస్తున్నారు. సో ఆయనే కాకు మురళీరెడ్డి గారు. సో ఆయనతో ఈరోజు ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం అండి. మురళీరెడ్డి గారు, సో మీరు సనాతన ధర్మం గురించి చాలా పోరాటాలు చేస్తున్నారు కదా. సో అసలు ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు తెలుసుకోవచ్చా? రోజు సనాతన ధర్మం కోసం పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావడమే బాధాకరం. ఎందుకంటే ఈ భారతదేశం అనేది ఇది ఒక సనాతన నేల. అనేక లక్షల ఏళ్లుగా ప్రకృతితో మమేకమై జీవిస్తున్నటువంటి జీవన విధానం సనాతన జీవన విధానం. సనాతన అంటే అదేదో అర్థం కానటువంటి ఒక రాకెట్ సైన్స్ ఏం కాదు. సనాతనము అంటే ఎప్పుడు మొదలైందో తెలియదు, దాని ఆది ఎక్కడుందో తెలియదు, ఎప్పటికీ అంతం అనేది ఉండదు. అదొక నిరంతర వాహినిలాగా, ఒక సంస్కృతుల సమ్మేళనంలాగా ముందుకు వెళ్ళేటువంటిదే సనాతన హైందవ ధర్మం. దాని వైదిక ధర్మం అని అంటాము. అది భారతదేశంలో పరిడవిల్లి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి, కొన్ని లక్షల ఏళ్ళుగా విస్తరించినటువంటి ఒక గొప్ప జీవన విధానమే సనాతన హైందవ ధర్మం. అయితే దానికి పుట్టినిల్లైనటువంటి భారతదేశంలో మనం సనాతన హైందవ ధర్మాన్ని పాటించేటువంటి ప్రజలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన దేశం పేరే హిందుస్థాన్ అని బయట దేశాల వాళ్ళు సంబోధించిన అటువంటి దేశంలో హిందువుల కోసం ఎవరైతే మెజారిటీ ప్రజలు ఉన్నారో వాళ్ళ గురించి కూడా పోరాడాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం. అయితే ఎందుకు పోరాడాలి అంటే హిందువులకి మరొక దేశం లేదు. ఈరోజు క్రైస్తవుల కోసం అనేక దేశాలు ఉన్నాయి, ముస్లింల కోసం అనేక దేశాలు ఉన్నాయి. ఈరోజు ఒక హిందూ అమెరికాలో గాయపడినా, లేదా బంగ్లాదేశ్లో దాడికి గురైనా, లేదా ఆస్ట్రేలియాలో అవమానానికి గురైనా, లేదా కెనడాలో తిరస్కరించబడినా వాళ్ళందరూ ఎక్కడికి రావాలి అంటే వారి పుట్టినిల్లైనటువంటి, వారి జన్మస్థానమైనటువంటి భారతదేశానికే తిరిగి రావాలి. మరి హిందువులకి ప్రపంచంలో మిగిలి ఉన్నటువంటి ఒకే ఒక దేశం భారతదేశం అయినప్పుడు ఇక్కడ హిందువుల మనుగడే ప్రశ్నార్థకమైతే, హిందువుల జీవన విధానాలపైన, సంస్కృతి పైన, దేవాలయాలపైన, ఆచార వ్యవహారాలపైన దాడి జరుగుతున్నప్పుడు మనం ప్రతిఘటించకపోతే మరి ఎవరు ప్రతిఘటిస్తారు? మనం ఈ దేశంలో కాపాడాల్సింది హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామంటే ఈ దేశాన్ని కాపాడుతున్నామని. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందువుకే కాదు, హిందూయేతరుల పైన కూడా హిందువుల్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే హిందువులు ఈ దేశంలో సుభిక్షంగా ఉన్నన్ని రోజులే ఈ దేశం సస్యామలంగా ఉంటుంది. ఈ దేశం లౌకికవాదం అనే పేరు ఎప్పటి వరకు వినపడుతుందంటే హిందువులు ఈ దేశంలో మెజారిటీగా ఉన్నంత వరకే వినపడుతుంది. ఇప్పుడు ఇతర దేశాల్లో మనం చూస్తా ఉన్నాం ఎటువంటి పోకడలకు వెళ్తా ఉన్నారో, ఎటువంటి జీవన విధానాలకు వెళ్తున్నారో. వారు ఇతర మతాల ఆధీనంలో ఇతర మతాలని అధికారిక మతాలుగా ప్రకటించుకొని అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు. అక్కడ ఒక మత రాజ్యంగా ఆ దేశాలు పరిడి వెళ్ళినటువంటి, లేకపోతే వాటి అవతరించినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తాం. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకూడదు అంటే ఈ దేశం ఎల్లప్పుడూ కూడా సుభిక్షంగా విశ్వగురువుగా ప్రపంచంలో నిలబడాలి అంటే ఈ దేశంలో హైందవుడు సురక్షితంగా ఉండాలి, అభివృద్ధి పదంలో నడవాలి. అప్పుడే ఈ దేశం ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతోనే ఈ సనాతన హైందవ ధర్మం కోసం ప్రతి ఒక్కరు గళమెత్తాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము పోరాడతాం. సో మురళీరెడ్డి గారు, ఎందుకు మీరు ఈ మార్గంలో ఎంచుకున్నారు? ఇలా సేవ చేయాలని, సనాతన ధర్మం గురించి కానీ, లేకపోతే న్యాయవాదిగా కానీ ఈ పాత్రను ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలోనే కాదు, ఈ సమాజంలోనే కాదు, ఏ దేశంలో పుట్టిన వాళ్ళకైనా వాళ్ళు పుట్టినటువంటి నేలపైన ఒక ప్రేమ, అభిమానం అనేది ఉంటుంది, దేశభక్తి అనేది ఉంటుంది. భారతీయులకి అది మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ నేల త్యాగాల పునాదులపైన నిర్మితమైనటువంటిది ఈ దేశం. అనేక దండయాత్రల్ని, అనేక పోరాటాలని, అనేక యుద్ధాలని, అనేక రక్త ప్రవాహాలని చూసినటువంటి నేల మన భారతదేశపు నేల. దీనికోసం మన సనాతన ధర్మం కోసం పోరాడమే కాదు, న్యాయవాదులైతే న్యాయవాదులుగా, డాక్టర్లైతే డాక్టర్లుగా, లేదా ఉపాధ్యాయులైతే ఉపాధ్యాయులుగా, వ్యాపారస్తులైతే వ్యాపారస్తులుగా, ఉద్యోగులైతే ఉద్యోగస్తులుగా, ఏ రంగంలో మనం ఉన్నా సరే ఈ దేశం గురించి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. మనం ఏ రంగంలో ఉన్నా, స్వామి వివేకానంద చెప్పారు, ఈ దేశం వెనకబడింది గొప్ప గొప్ప నాయకులు లేకనో, లేకపోతే గొప్ప గొప్ప వ్యవస్థలు లేకనో, లేకపోతే గొప్ప గొప్ప న్యాయవాదులు, డాక్టర్లు, లేకపోతే గొప్ప గొప్ప ఉపాధ్యాయులు లేక ఈ దేశం వెనకబడలేదు, గొప్ప వ్యక్తులు లేక ఈ దేశం వెనకబడింది.
ఏ రంగంలో అయినా సరే గొప్ప వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో వాడు చేసేటువంటిది ఏ చిన్న పనైనా సరే, వాడిని ఒక గదిని శుభ్రం చేసేటువంటి పనిని అప్పచెప్పినా దాన్ని నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు తయారవ్వాలి. లేదా ఆయనకు అప్పచెప్పినటువంటిది ఏ చిన్న ఉద్యోగమైనా ఏ చిన్న వ్యాపారమైనా చేయగలిగినప్పుడే ఆ గొప్ప వ్యక్తిత్వం ఎక్కడైతే ఉంటుందో అన్ని రంగాలు అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి. అప్పుడు ఈ దేశం కూడా బాగుంటుంది. కాబట్టి మనం ఏ రంగంలో ఉన్నా మన సమాజ కోణాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టే నేను చదువుకున్న చదువుకైనా లేదా నేను ఎంచుకున్నటువంటి మార్గంకైనా ఏ రకంగా సరే సమాజ హితమే ఏకైక మార్గంగా ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో మరొక విషయం ఏమి లేదు. ఎందుకు ఈ మార్గాలే అంటే ఇది మన బాధ్యత కాబట్టి. సో మురళీరెడ్డి గారు, అయితే ఇప్పుడు మన భారతదేశంలో గొప్ప వ్యక్తులు లేరని అంటారా? తప్పకుండా అండి, గొప్ప వ్యక్తులు లేరు అనడానికి ఏముంది. అనేక మంది గొప్ప వ్యక్తుల జీవిత గాథల ఆధారంగానే కదా తర్వాత తరాలు స్ఫూర్తి పొందేది. ఈరోజు మన స్వాతంత్రోద్యమాన్ని చూసాం. స్వాతంత్రోద్యమంలో అనేక లక్షల మంది ప్రాణాలు వదిలిపెట్టారు. మరి వారి నుంచి మనం స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే వారు ఆ స్వాతంత్ర ఫలాలను అనుభవించుకున్నానే పోరాడి భావితరాలు బాగుంటే చాలు అనుకొని వాళ్ళ ప్రాణాలని వదిలిపెట్టి ధన మాన ప్రాణాలని ఈరోజు ఆంగ్లేయుల దగ్గర నుంచి మొఘలాయుల దగ్గర నుంచి అనేక మంది దండయాత్రల ద్వారా ఈ దేశం మీద ఆక్రమించడానికి వస్తే స్వధర్మం కోసం ఈ యొక్క నేల కోసం వాళ్ళని ప్రతిఘటించి పోరాడి భావి తరాలు బానిసత్వంలో ఉండకూడదు అని చెప్పి పోరాడినటువంటి అనేక మంది విప్లవ వీరులు, ఉద్యమకారులు, జాతీయ నాయకులు, స్వాతంత్రోద్యమకారులు వాళ్ళందరి యొక్క స్ఫూర్తిని ముందుకు కొనసాగించడం, వారి జీవితాల నుండి మనం ప్రభావితం అయితేనే. ఎవరు లేరు కాదు. ఇంతకుముందు గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినటువంటి మాటల్లో చెప్పాలంటే ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఒక దేశానికి ఒక నాయకుడు సరిపోడు. అదేవిధంగా ఈ దేశంలో అనేకమైనటువంటి పంటలకి ఏ విధంగా అయితే ఒక నది సరిపోదో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, అనేక జీవన విధాలు, అనేక సంస్కృతులు, భాషలు, వీటన్నిటిని ఎక్కడికక్కడ ఆ సమస్యలను ప్రతిఘటించాలి, ఎక్కడికక్కడ సమాజ రుగ్మతల్ని ప్రశ్నించాలి, పరిష్కరించాలి అంటే తప్పకుండా యువతరం ఎక్కడికక్కడ తయారవ్వాలి. కాబట్టి ఎంతో మంది నాయకులు ఇంకా రావాలి, వాళ్ళు పని చేయాలి, ముందుని నడిపించాలని చెప్పి కూడా మేము అభిప్రాయపడతాం. సో మురళీరెడ్డి గారు, సో మీరు న్యాయవాదిగా చాలా సేవలు అందిస్తున్నారని, దట్టు పేదవాళ్ళకి ఉచితంగా ఈ సర్వీస్ ఇస్తున్నారు అని చెప్పి మేము మా సర్వేలో మేము చాలా స్టడీ చేసాం. సో ఇది ఉచితంగా అందించడం అనేది సాధ్యమంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈరోజు కూడు గూడు గుడ్డ ఏదైతే మనకి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, తిండి కావచ్చు, కట్టుకున్నటువంటి బట్టలు కావచ్చు, అదేవిధంగా ఉండడానికి నివాసం అనేది మనం గతంలో చెప్పుకున్నటువంటి కనీస అవసరం. కానీ ఇప్పుడు సమాజం మారే కొద్దీ ఆ అవసరాలు తీరక ఇబ్బందులు పడేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఈరోజు ముందుకు వచ్చే కొద్దీ ఈరోజు అవసరమైనటువంటి విషయాల్లో ఈరోజు విద్య, చదువు అవసరం, అదేవిధంగా వైద్యం అవసరం, అదేవిధంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అవసరం. ఇవి కూడా ఇప్పుడు కనీస అవసరాలుగా మారిపోయేటువంటి పరిస్థితుల్లో వీటన్నిటితో పాటు ఈరోజు సమాజం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య సరైనటువంటి న్యాయం అందకపోవడం. ఈరోజు చట్టాలు రోజుకు కొత్త చట్టాలు రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా, మారేటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా, అనేక మార్పులకు అనుగుణంగా, అనేక వ్యవస్థలకు అనుగుణంగా కొత్త చట్టాలు ప్రజల కోసం తయారు కాబడుతున్నప్పుడు ఆ చట్టాలన్నింటినీ కూడా ప్రజలు వారి యొక్క అనేక వృత్తులు, అనేక పనుల్లో, వ్యక్తిగత జీవితంలో ఉంటూ వాటన్నిటి గురించి తెలుసుకోవడం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి న్యాయవాద వృత్తి అనేది ఒకటి ఏర్పడి ఆ చట్టాల గురించి అధ్యయనం చేయడం, వారికి సరైన సమయంలో సరైన సలహా ఇవ్వడం, చట్టానికి లోబడి ఎలా జీవించాలి, ఇబ్బంది అయినప్పుడు ఎవరైనా ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసినప్పుడు న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలి, న్యాయస్థానాల్లో న్యాయాన్ని ఎలా పొందాలి, ఎలా సాధించుకోవాలి, ఎలా పోరాడాలి అన్నటువంటి విషయాల కోసమే న్యాయవాది వృత్తి అనేది ఈరోజు సమాజంలో ఉంటుంది. అయితే న్యాయం అనేది చాలా ఖరీదైనటువంటి ఒక అంశంగా మారిపోతున్నటువంటి సమాజంలో అనేక మంది అనేక రకాలైనటువంటి సమస్యలను చూస్తూ, మేము సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఈ న్యాయం అనేది ఖరీదైనటువంటిదిగా మారిపోతున్నటువంటి క్రమంలో సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు దాన్ని అఫోర్డ్ చేయలేకపోతున్నారు. అంటే దాన్ని భరించేటువంటి పరిస్థితి లేని కారణంగా ఇప్పుడు అందరికీ మనం ఉచిత న్యాయం చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఇవ్వగలిగే వాడి దగ్గర తీసుకుంటేనే మన జీవితం ముందుకు సాగుతుంది. అప్పుడు ఇవ్వలేని వాడికి మనం సహాయం చేయగలుగుతాం, అది దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. లేదంటే ఏదో ఒకరికో ఇద్దరికో చేస్తాం మన సమయానుకూలంగా, తర్వాత దాన్ని కొనసాగించలేము. కాబట్టి ఇవ్వగలిగే వాళ్ళ దగ్గర నుంచి మేము ఏదైతే ఉన్నామో ఫీజులు కావచ్చు, కోర్టు ఫీజులు కావచ్చు, లేకపోతే ఇవి తీసుకోవడం. ఎవరైతే ఇవ్వలేనటువంటి పేదవాళ్ళు ఉంటారో,
ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో, లేకపోతే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుందో, కుటుంబానికి ఆసరాలైనటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళకి మేము న్యాయ సలహాను ఉచితంగా అందిస్తున్నాం. వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి మినిమం కోర్టు ఫీజులు, కోర్టుకి చెల్లించాల్సినటువంటి ఫీజులు కట్టుకుంటే న్యాయవాదిగా మా ఫీజులు సైతం వదులుకొని మేము అనేక మందికి కేసులు చేస్తూ ఉన్నాం. అది మీ సమాజంలో ఎవరైనా అడిగితే మా దగ్గర అయితే కన్సల్టేషన్ ఫీజులు కూడా ఉండవు. వచ్చిన తర్వాత మీరు అపాయింట్మెంట్ ఇచ్చామా, కన్సల్టేషన్ కాదు. ఒక మనిషితో ఒక మనిషి మాట్లాడడానికి ఈ యొక్క వృత్తిలో దాన్ని కూడా ఖరీదైనటువంటి అంశంగా మారిపోతే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడతారు. ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళాలంటే, కోర్టులకు వెళితే ఖరీదైనటువంటి విషయం అని భావించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మన వంతు మనం ఎంతో కొంత చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఎంఆర్ లా అసోసియేట్స్ అనే ఒక లా ఫర్మ్ను కూడా మా మిత్రులు సాయి శ్రీనివాసరెడ్డి గారు, మదన్ రెడ్డి గారు, న్యాయవాది బృందంతో శివ గారు, వీళ్ళందరితో కలిసి మేము ఒక టీంని తయారు చేసుకొని ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళ ఆఫీస్కి రమ్మని చెప్పడం, లేదా మేము పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 వరకు కూడా అందుబాటులో ఉండడం. కోర్టు సమయంలో కోర్టులో ఉన్నప్పటికీ కోర్టు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ఫోన్ కాల్ ద్వారా స్పందిస్తూ, ఎందుకంటే ఇది అవసరం మనకి. అది ఒక సాధారణమైనటువంటి ఫోన్ కాలే కావచ్చు, కానీ అవసరంలో ఉండేటువంటి వాడికి అది ఎంత ఆ సమయానికి చాలా అత్యవసరమైనటువంటి ఫోన్ కాల్ కావచ్చు. వాడు ఏ ఒత్తిడిలో ఫోన్ చేస్తున్నాడు, ఏ సమస్యతో ఫోన్ చేస్తున్నాడు, ఏ పోలీస్ వాళ్ళు ఇబ్బంది పడి ఫోన్ చేస్తున్నాడు, లేకపోతే ఏ అధికారి వాళ్ళు ఫోన్ చేసి ఇబ్బంది పడుతున్నాడు అనేది మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకి ఆ న్యాయ సలహా అనేది సకాలంలో అందడం అనేది చాలా అవసరం అని భావించాం. కాబట్టి దీన్ని ముందుకు తీసుకోబోతా ఉన్నాం. మేము చేసినటువంటి గొప్ప సేవగా మేమేం భావించట్లేదు, ఎందుకంటే ఇది మా బాధ్యత. రాజ్యాంగంలో ఒక లీగాలిటీ చట్టాన్ని తెలుసుకోవడం, రాజ్యాంగ పరిహార హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు అనమాట. కాబట్టి దాన్ని ప్రోబోనోగా చట్టంలో కూడా మనం ఉచిత న్యాయ సలహాను అందించడం ప్రతి న్యాయవాది పైన ఉండేటువంటి బాధ్యత ఇది. కాబట్టి దాన్ని మాత్రం మేము కొనసాగిస్తున్నాం తప్ప దీని ఏదో మేము ఒక గొప్ప విషయంగా అయితే మేము భావించట్లేదు. సో మీరు ఫ్రీగా చాలా చేశామని చెప్పారు కదా, ఏమైనా సక్సెస్ ఉందండి? అంటే ఇప్పటి వరకు ఫ్రీగా మీరు న్యాయ సర్వీసెస్ ఇచ్చాము అని చెప్పి ఎన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు? మేము ఫ్రీ లీగల్ అడ్వైస్ కానీ కేసెస్ కానీ ఇప్పుడు మా ఆఫీసు గత ఆగస్టు 15th ప్రారంభమైంది. ఈరోజు రిపబ్లిక్ డే వచ్చింది. అయితే ఈ యొక్క షార్ట్ టర్మ్లో ఈ 5-6 నెలల సమయంలో అనేక మంది మా యొక్క ఆఫీస్కి రావడం, వారికి కావాల్సినటువంటి సలహాలు పొందడం, వాటిలో కొన్నిటిని కేసెస్ రూపం దాకా వచ్చి సలహా రూపంలో పరిష్కారం కానివి కేసెస్ రూపంలో ఫైల్ చేయడం కూడా జరిగింది. అయితే ఎన్ని కేసులు మేము సక్సెస్ చేశాం, లేకపోతే ఎన్ని కేసులు వాదిచ్చాం, లేకపోతే పలానా వాళ్ళ కేసు వాదిచ్చామని చెప్పడం అనేది చట్టరీత్యంగా చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశం. కాబట్టి ఎక్కడ కూడా న్యాయవాదులు అనేవాళ్ళు ఒక వ్యాపార దృక్పథంతో ప్రమోషన్ యాక్టివిటీస్ చేయడం లేదా వాటిని ప్రచారం చేసుకోవడం అనేది చట్టం ఎక్కడ కూడా అనుమతించదు. ఎందుకంటే ఇలా అనుమతించడం ద్వారా ఏమవుతుందంటే అదొక కమర్షియల్ ప్లాట్ఫామ్గా మారేదానికి అవకాశం ఉంటుంది. అందుకే మేము ఈ కేసు చేసాం, ఆ కేసులో ఎంత సక్సెస్ చేసాం, ఎన్ని రోజుల్లో కేసు పూర్తి చేసాం అనడానికి ఇది ఒక కమర్షియల్ ఫీల్డ్ కాదు. అయితే మీరు ఒక మాట, ప్రతి కేసు కూడా ఏ కేసుకి సంబంధించి ఆ కేసు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మీరు నిజంగా కేసులు చేశారా లేదా అన్నటువంటి విషయాన్ని మీరు వ్యక్తిగతంగా మీరు డేటా అడగొచ్చు, ఇవ్వచ్చు, కానీ ఇంటర్వ్యూ రూపంలో ప్రజలకి చెప్పేటువంటి విషయం కాదు. ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఎవరైతే సహాయం పొందారో సమాజంలో అడిగితే ఈ ఇంటర్వ్యూ చూసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏం సహాయం పొందారు అటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది తప్ప ఇటువంటి వాళ్ళు మేము ఎంతమందికి చేసామని మేము లెక్కలేసుకొని లేకపోతే ఒక టార్గెట్ లాగా పెట్టుకొని లేకపోతే ఒక లక్ష్యం పెట్టుకొని లేకపోతే ఎంతమందికే చేయాలి అనేటువంటి పరిధులు అయితే మాకేమీ లేవు. కాబట్టి మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలో దాన్ని మాత్రం నిర్వర్తిస్తాము. ఇది జిల్లా వ్యాప్తిగానే చేస్తున్నారా లేదా రాష్ట్రం మొత్తం చేస్తారా? ప్రధానంగా అయితే నెల్లూరు జిల్లా పరిధిలోనే మనం చేస్తా ఉన్నాం. అయితే చుట్టుపక్కల ప్రాంతాలు తిరుపతి కావచ్చు, ఒంగోలు, కడప ఈ ప్రాంతాల్లో కూడా కేసులు ఉంటాయి. కొన్ని ఏంటంటే హైదరాబాద్ మన గతంలో రాజధానిగా ఉన్నది కాబట్టి విజయవాడ ఈ పరిధిలోంచి వచ్చేటువంటి కేసులు కూడా మా న్యాయవాదుల టీం ఏంటంటే అక్కడికి వెళ్ళి చేయడం లేదా అక్కడ మాకున్నటువంటి న్యాయవాదులు అసోసియేట్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కువగా అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కావలి, కోవూరు, గూడూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని కోర్టుల్లో కూడా మన కేసులు అయితే తీసుకోవడం చేయడం అనేది జరుగుతుంది. అనేక ప్రాంతాల నుంచి కూడా మన కేసులు అయితే వస్తూ ఉంటాయి. మురళీరెడ్డి గారు, రాజకీయ నాయకులు అంటే చాలా డిప్లొమాటిక్ గా ఉంటారు. సో మీరు చూస్తే సనాతన ధర్మం అంటున్నారు, పోరాటాలు చేస్తున్నారు. సో ఇప్పుడు జనరల్ గా రాజకీయం అంటే అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండాలి. సో మరి మీకు వ్యతిరేకత రావట్లేదా? ఇక్కడ వ్యతిరేకించాల్సినటువంటి అంశాలు ఏమి లేవండి. ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం అనేది వ్యక్తిగతం. మన జీవన విధానంలో మనం ఏ ధర్మాన్ని అయితే అనుసరిస్తున్నామో ఇప్పుడు
నేను ఇంట్లో ఉదయాన్నే పూజ చేసుకొని బొట్టు పెట్టుకుంటాం. ఇప్పుడు ఏ పార్టీలో ఉండేటువంటి వారైనా సరే వారి యొక్క ధర్మాన్ని అనుసరించడానికి వారికి రాజకీయ పార్టీలు పరిమితులు ఏమి ఉండవు. ఎందుకంటే మన ఇంట్లో మనం పెళ్లి చేసుకోవాలన్నా లేదా ఒక పూజ చేసుకోవాలన్నా, లేకపోతే జనసేన పార్టీకి ఒక మంత్రాలు, వైఎస్ఆర్సీపీకి ఒక మంత్రాలు, లేకపోతే బీజేపీకి ఒక మంత్రాలు, కాంగ్రెస్కి ఒక మంత్రాలు అనేవి ఉండవు. సనాతన హైందవ ధర్మాన్ని పాటించే ఎవరికైనా కూడా ఒకే జీవన విధానం ఉంటుంది. ఓం నమ శివాయ అంటే ఏ పార్టీలైనా ఒకటే, జై శ్రీరామ్ అంటే ఏ పార్టీలైనా ఒకటే. కాబట్టి దీంట్లో ఇది మన జీవన విధానానికి సంబంధించినటువంటిది, ఇది రాజకీయ అభిప్రాయాలకు సంబంధించినటువంటి విషయం. ఈ రాజకీయాలు అనేవి నాయకుడి ఆధారంగా, పార్టీ ఆధారంగా, పార్టీ యొక్క సిద్ధాంతాల ఆలోచనల ఆధారంగా ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి సంబంధించినటువంటి విషయం. అయితే సనాతన హైందవ ధర్మం అనేది మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలు లేకపోతే మెజారిటీ ప్రజల యొక్క పద్ధతులు, అలవాట్లు, సాంప్రదాయాలకు సంబంధించింది కాబట్టి దాని మీద జనసేన వాళ్ళగా అయినా సరే, వ్యక్తిగతంగా అయినా సరే మాట్లాడాల్సినటువంటి బాధ్యత, స్పందించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి మేము మాట్లాడతాం తప్ప రాజకీయ నాయకులు డిప్లొమాటిక్గా వ్యవహరిస్తారా అంటే కొంత వాస్తవం అయి ఉండొచ్చు రాజకీయ నాయకులు. కానీ అన్ని పార్టీల వ్యక్తులు అలాగే ఉండరు. ఇప్పుడు అన్ని పార్టీల వ్యక్తులు అలాగే ఉంటే పవన్ కళ్యాణ్ గారు అలా లేరు కదా. పవన్ కళ్యాణ్ గారు సూటిగా స్పష్టంగా ఏ మతానికి సమస్య వచ్చినా ఎలాగైతే స్పందిస్తానో, నేను పాటించేటువంటి హైందవ ధర్మానికి సమస్య వచ్చినా కూడా అదే విధంగా స్పందిస్తాను. దీన్ని ఒక మతతత్వం మన వాళ్ళతో మత ఛాందస్యం అని ఎలా అంటారు? ఇప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు స్పందిస్తే మంచివాడైనటువంటి వ్యక్తి అవతల వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు స్పందించగానే ఆయన ఒక పక్షపాత ధోరణిగానో లేకపోతే మరో మతతత్వవాదిగానో ఆరిపోవడం అంటే ఇది అవకాశవాదమైనటువంటి విమర్శలు కదా. కాబట్టి ఎవరైనా కూడా ఈ దేశంలో అన్ని మతాలు గౌరవించబడాలి. అదేవిధంగా ఏ మతానికి ఆ మతాలని వాళ్ళు పాటించేటువంటి హక్కు ఉంటుంది. మరి అటువంటివన్నీ ఉన్నప్పుడు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఉన్నప్పుడు మనకి కూడా మన మత స్వేచ్ఛ అనేది ఏదైతే ఉందో దాని అనుగుణంగా చట్టానికి లోబడి మనం స్పందించడంలో, పోరాడడంలో, పనిచేయడంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. మాకైతే జనసేన పార్టీలో అటువంటి ఇబ్బంది అయితే మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజల నుంచి కూడా ప్రజలు అడిగేటువంటి వాస్తవాల్ని అర్థం చేసుకుంటున్నారు, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను అర్థం చేసుకుంటున్నారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. సనాతన హైందవ ధర్మంపై ఉన్నటువంటి దాడి కావచ్చు, సమస్యలు కావచ్చు మాత్రం ప్రశ్నిస్తాం. ఓకే రెడ్డి గారు, సో మీరు జనసేన పార్టీలో మిమ్మల్ని గుర్తించారా? అసలు ఈ జర్నీ ఏంటి? అసలు లాయర్గా, ఈ లాయర్ నుంచి తర్వాత జనసేన పార్టీ నాయకుడిగా అసలు ఏంటి జర్నీ? ఈరోజు నేను న్యాయవాది నుంచి జనసేన పార్టీ వైపు ప్రయాణం చేయలేదు. జనసేన పార్టీ వాడిగా ఉంటూ న్యాయవాద పట్టాన్ని పొంది న్యాయవాది అయ్యాను. ఎందుకంటే న్యాయవాదిగా నా యొక్క ప్రయాణం ఒక 5 సంవత్సరాలు అనుకుంటే, జనసేన పార్టీగా ఒక పార్టీ కార్యకర్తగా నా ప్రయాణం దాదాపు 11 ఏళ్ళు. ఎందుకంటే నేను జనసేన పార్టీలో తప్ప ఏ పార్టీలోనూ రాజకీయ ప్రయాణం అయితే చేయలేదు. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలు, మేము పార్టీ పెట్టక ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘాల నుంచి కూడా, అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నెల్లూరు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పటి నుంచి కూడా సినిమాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక కోణాన్ని చూసి మేము అభిమానులు అయ్యాం. చాలా మంది వారి నటన చూసి, లేకపోతే డ్యాన్సులు, పాటలు, లేకపోతే వాళ్ళ డైలాగులు ఇవి చూసి సినిమా నటులకు అభిమానులు అవుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం, సినిమాలకు అతీతంగా వారు స్పందించేటువంటి తీరు ద్వారా మేము అభిమానులు అయ్యాం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకునే విధంగా వారిని కూడా అనేక సార్లు లేఖల ద్వారా ఆయన రాజకీయాల్లోకి రావాలని చెప్పి వినతి పత్రాల ద్వారా అడిగాం. వారు అనుకున్నట్టుగానే రాజకీయాల్లోకి రావడం, 2014 నుంచి జనసేన ప్రస్థానం తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమై ఈరోజు ఒక ప్రభంజనంగా ముందుకి పోతా ఉంది. ఆ ప్రయాణంలోనే మనం రాజకీయంగా ఉంటున్నాం, చట్టపరంగా కూడా మనకు అవగాహన ఉంటే ప్రజలకు మరింత మేలు చేయొచ్చు, మనకు తెలియనటువంటి విషయాలు తెలుసుకోవచ్చు. రాజకీయ ప్రయాణంలో పోలీసులతో వ్యవహరించేటప్పుడు కావచ్చు, అధికారులతో వ్యవహరించేటప్పుడు కావచ్చు, ప్రజలకు అవసరమైనటువంటి వాటిని కల్పించే దాంట్లో కావచ్చు, చట్టం అనేది మనకు తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను లా చదవడం, తర్వాత న్యాయవాదిగా ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా జనసేన పార్టీకి బలం చేకూర్చే విషయాలు. ఎందుకంటే ఒక న్యాయవాదిగా ఉండి పనిచేయడం ద్వారా జనసేన పార్టీలో వచ్చేటువంటి సమస్యలను కూడా న్యాయవాదులుగా, ఇప్పుడు ప్రతి పార్టీకి లీగల్ సెల్ ఎందుకు ఉంటుంది, పార్టీలో వచ్చేటువంటి సమస్యలతో పాటు, కార్యకర్తలకు వచ్చేటువంటి సమస్యలతో పాటు సామాజిక అంశాల మీద కూడా పోరాడేదానికి కూడా ఇది ఒక వేదికగా ఉంటుంది. కాబట్టి నేను జనసేన వాడిగా ఉంటూ న్యాయవాది అయినా కానీ, న్యాయవాదిగా ఉంటూ జనసేన వాడిగా మారలేదు. మురళీరెడ్డి గారు, జనరల్ గా ఎవరికైనా ఒక మనిషికి 24 గంటలు ఉంటుంది. సో 24 గంటల్లో మీరు జనసేన పార్టీ నాయకుడిగా, న్యాయవాదిగా, సనాతన ధర్మ పోరాట వ్యక్తిగా అసలు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఇవన్నీ? ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇది
అసలు ఎలా ఇన్ని కార్యక్రమాలు, లేకపోతే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని ఎప్పుడు ప్రజల్లో ఉండడానికి ఎలా సాధ్యం అంటే, ఇది చాలా చిన్న విషయం, పాటించడానికి కొంచెం కష్టతరంగా ఉన్నా కూడా అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం. ఇది కేవలం నాకో, లేకపోతే రాజకీయ నాయకులకో, లేకపోతే న్యాయవాదులకో, లేకపోతే మరొక సామాజిక సంస్థల్లో పనిచేసే వాళ్ళకే కాదు, ప్రతి మనిషికి కూడా, ప్రతి మనిషికి అవసరమైనటువంటి విషయం నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, ప్రతి మనిషికి 24 గంటలే ఉంటాయి. మీరు చెప్పినట్టు మీరు అన్నారు కాబట్టి ఆ 24 గంటలని ఎలా ఉపయోగిస్తే మనం చేయొచ్చు అనేటువంటి అంశమే ఒకసారి మనం గమనిస్తే, 24 గంటల సమయాన్ని 3 భాగాలుగా కానీ మనం విభజించుకున్నట్లయితే 8 గంటలు వస్తాయి. 3 8 24. 8 గంటల మొదటి 8 గంటల సమయాన్ని మనం వ్యక్తిగత జీవితం, ఏదైతే మన యొక్క అవసరాలు, తిండి, నిద్ర, మన యొక్క వ్యక్తిగత అలవాట్లు, వీటి కోసం మనం కానీ కేటాయించుకున్నట్లయితే మిగతా 8 గంటల సమయాన్ని మన యొక్క వృత్తి, వ్యాపారము, లేకపోతే ఉద్యోగము, దీనికి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు, లేదా షిఫ్ట్లో వాళ్ళు వేరే షిఫ్ట్లో అయితే 8 గంటల సమయాన్ని మన వృత్తి వ్యాపారాలకు ఉపయోగించుకున్నట్లయితే మనం నిద్రపోయాం, భోంచేసాం, మన వృత్తిని వ్యాపారాన్ని అన్ని చూసుకున్నాం. ఇది పోను, మన దగ్గర ఇంకా 8 గంటల సమయం ఉంది. చాలామంది మీరు వారంలో ఎన్ని గంటలు పనిచేస్తారు, లేకపోతే సమయం ఎంత ఇవ్వగలుగుతారు, వారంలో ఒకరోజు సమయాన్ని ఇస్తారా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. నేను ఎలా ఆలోచిస్తానంటే, ఒక రోజులో ఏవైతే 16 గంటలు మనవి వ్యక్తిగత జీవితానికి, సంపాదనకి, జీవన వృత్తికి, వీటికి ఉపయోగపడే పని అయితే మిగతా 8 గంటలు ఈ సమాజానిది, ఈ దేశానిది, మన పార్టీది, లేదా మన సామాజిక ధర్మం కోసం పోరాడేటువంటిది. కాబట్టి నాకు ప్రతిరోజు 8 గంటల సమయం సమాజం కోసం ఎప్పుడు కూడా మిగిలే ఉంటుంది. కాబట్టి ఆ 8 గంటల సమయంలోనే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయగలుగుతూ ఉన్నాను. కేవలం సమాజం వైపే చేస్తే, దీర్ఘకాలికంగా చేయాలన్నప్పుడు, సంపాదన లేనప్పుడు కుటుంబం కావచ్చు, లేకపోతే వ్యక్తిగత ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా, ప్రతిదీ అవసరమే కదా. మనతో తిరిగే పిల్లలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, అవసరమైనప్పుడు చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోవాలి, కార్యక్రమాలప్పుడు ఖర్చు పెట్టి చేయాలి. ఇవన్నీ జరగాలి అన్నప్పుడు మన వృత్తిని కొనసాగించాలి, అదే వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యము, లేకపోతే అలవాట్లు చూసుకోవాలి. ఈ 3 8 ఏదైతే ఉన్నాయో, ఈ 24 అవర్స్ దాన్ని 3 8 యొక్క ఫార్ములా కానీ ఫాలో అయితే ఎవరైనా మనం చేయొచ్చు. కానీ మనం ఆ 8 గంటల సమయాన్ని సమాజానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది ప్రశ్న. మనం ఆ 8 గంటల సమయంలో మనం ఎక్కువ వినోదానికి ఉపయోగిస్తున్నాం, అతిగా మనం ఫోన్లు చూడడానికో, లేకపోతే రీల్స్, లేకపోతే యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, లేకపోతే అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైనటువంటి బలహీనతలు, అలవాట్లు, వీటికి పడి మనం చాలా విలువైనటువంటి సమయాన్ని మన వ్యక్తిగత జీవితానికి మించి దాన్ని వృధా చేస్తాం. కాబట్టి ఈ విధంగా టైంని కానీ మనం మేనేజ్ చేసుకుంటూ, ఈ విధమైనటువంటి ప్రణాళికతో కానీ ముందుకెళ్తే ఎంత పెద్ద కార్యక్రమాలైనా కూడా సాధ్యం అవ్వచ్చు. చాలా చిన్న విషయం, సింపుల్ విషయం, పాటిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి విషయం. రాజకీయ నాయకులు అంటే జనరల్ గా ఆస్తులు అమ్ముకొని చేస్తే తప్ప జరగని పని అది. సో బట్ మీరు మీ లైఫ్ లో ఇలాంటిది ఏదైనా జరిగిందా? ఆస్తులు అమ్మి రాజకీయాలు చెయ్యాలి అన్నటువంటి విషయం అయితే నేను నమ్మను. ఎందుకంటే రాజకీయం అనేది మనకున్నటువంటి వనరులతో, మనకున్నటువంటి అవకాశాలతో సమాజానికి మంచి చేయడం, ఒక ఆలోచనని, ఒక విధానాన్ని ముందుకు తీసుకుపోవడం, లేదా వ్యవస్థల్లో ఉండేటువంటి అవకతవకలు కావచ్చు, లేకపోతే తప్పుల్ని కావచ్చు, ప్రశ్నిస్తూ ఆ రుగ్మతల్ని సరిచేస్తూ ఒక సరైన మార్గంలో తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రయాణమే రాజకీయం. కానీ జనాల దృష్టిలో రాజకీయం అనేది ఏమైపోయిందంటే, రాజకీయం అంటే పదవులు, లేదా రాజకీయం అంటే అధికారం మాత్రమే, పదవులు ఉంటేనే రాజకీయం లేకపోతే లేదు, లేదా అధికారం ఉంటేనే రాజకీయం లేకపోతే లేదు అనేటువంటి ఒక ధోరణి. రాజకీయం అంటే సంపాదన, రాజకీయాల్లో ఏ విధంగా సంపాదించాలి, ఎన్ని రకాలైనటువంటి అడ్డదారులు తొక్కాలి, ఈ విధంగా ఆలోచించేటప్పుడు ఆ అధికారం కోసం అర్రులు చాచే క్రమంలో ఒక్కోసారి మనం అధికారం కోసం మన పరువుని, ప్రతిష్టని పణంగా పెట్టి ఒక్కొక్కసారి కొంతమంది ఆస్తులు అమ్మినటువంటి, చాలా మంది నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అవినీతి చేయడం చేతగాని వాళ్ళే ఆస్తులు అమ్ముతారు. అవినీతి చేయడం చేతగానటువంటి, నిజాయితీగా ఉన్నటువంటి, నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు ఆస్తులు అమ్మి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నా దగ్గర అమ్మడానికి ఆస్తులు లేవు, కాబట్టి ఆ అవసరం కూడా లేదు. మా తండ్రి గారికి మా ఊర్లో, మా గ్రామంలో ఉన్నటువంటి ఒక 5 ఎకరాల పొలంని ఆధారంగా చేసుకొని బతికేటువంటిది. 5 ఎకరాల పొలం అంటే అది నెల్లూరు నగరంలో ఉండేది కాదు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో, మెట్ట ప్రాంతమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పొలం జీవనాధారంగా కొనసాగేదే తప్ప నా పేరంటూ వ్యక్తిగతంగా అమ్మి చేసేటువంటి ఆస్తులు లేవు.
ఆస్తులు అమ్మి చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకు ఆస్తులు అమ్మాలి? ఎవరి కోసం అమ్మాలి? ప్రజల కోసం అవసరమైంది. మన జీవన విధానంలో ఈరోజు ఒక ఎకరానో లేకపోతే ఒక ఆస్తును ఈరోజు అమ్మి ఈరోజు కార్యక్రమం చేసేస్తే ఆ రోజుతో పని అయిపోతుందా? అది మన అవసరాల కోసం, మన ఎదుగుదల కోసం మనం ఎవరైనా అమ్ముతారు తప్ప, ఎవరో కూడా మీకు సహాయం చేయాలంటే ఉన్న దాంట్లో సహాయం చేసి దీర్ఘకాలికంగా చేయగలుగుతాం తప్ప, మన శక్తికి మించి చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆ రోజుతోనే లేకపోతే ఆ సమయానికి మాత్రమే జరిగిపోతుంది. అయితే రాజకీయాల్లో కొంతమంది ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వర్గపోరు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ప్రిస్టేజ్ ఇష్యూస్ వల్ల ఇటువంటివి జరుగుతుంటాయి తప్ప, నేనైతే నా జీవితంలో ఆస్తులు అమ్మి రాజకీయం ఏం చేయలేదు. నేను సంపాదించే దాంట్లో లేదా నా కుటుంబం నుంచి వచ్చే దాంట్లో లేకపోతే మా అక్క ఆవిడ ఉద్యోగం ద్వారా, మా అక్క లేకపోతే మా బావగారు వీళ్ళ ద్వారా అనేక మంది చేసేటువంటి వారి సంపాదనలో కొంత ఇచ్చేదాంతో సమాజానికి సేవ చేయగలుగుతున్నాం తప్ప ఏ ఆస్తులను అమ్మి మేము చేయట్లేదు. మాకుండే దాంట్లో సమయం ఉంటే సమయం సమాజానికి ఇస్తున్నాం, డబ్బు ఉంటే డబ్బు సమాజానికి ఇస్తున్నాం, శక్తి ఉంటే శక్తిని సమాజానికి ఇస్తున్నాం. మా దగ్గర ఏది ఉంటే అది ఇచ్చి పనిచేస్తున్నాం తప్ప లేని దాన్ని తెచ్చి పెట్టాలన్నటువంటి ఒక విఫల ప్రయత్నం అయితే ఎప్పుడు చేయలేదు. అయితే మరి ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి మరి మీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? మరి ఇప్పుడు కార్యక్రమాలు చేయడానికి డబ్బు ఎంత ఇంపార్టెంటో సమయం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కార్యకర్త, ఆ కార్యకర్త ఇచ్చేటువంటి సమయం, ఈ రెండింటిని ముందుకు నడిపించేటువంటి ధనం, ఈ మూడు విషయాలు ఏ పనిలో అయినా కూడా నిమగ్నమై ఉంటాయి. ఎందుకంటే ఒక పని చేయాలి, లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ అనేది ఉంది అంటే దీన్ని బాటిల్ మన దగ్గర దాకా రావాలి అంటే దీనికోసం మనం డబ్బు ఖర్చు పెట్టాలి. డబ్బు ఖర్చు పెట్టడంతో పాటు ఈ బాటిల్ ఎక్కడ ఉంటుంది? షాప్లో ఉంటుంది. షాపులో ఉన్నటువంటి బాటిల్ ఎక్కడ దాకా రావాలి అంటే దీన్ని తీసుకురావడానికి ఒక మనిషి సమయం ఇవ్వాలి, ఒక మనిషి కావాలి, ఆ మనిషి ఉన్నటువంటి సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వడంతో పాటు ఈ బాటిల్ కొనడానికి డబ్బులు ఉండాలి. ఈ మూడు ఉంటేనే ఒక వస్తువు అనేది మన ఇంటి దగ్గరికి వచ్చో లేకపోతే మన టేబుల్ మీదకి వచ్చో చేరుతుంది. మన జీవితంలో కూడా అంతే. 1 కోటి రూపాయలు ఉన్నటువంటి సంచినైనా సరే అక్కడ పెడితే ఒక మనిషి లేకుండా దాన్ని తీసుకెళ్ళడానికి దానికంటూ ఒక సమయం ఇవ్వకుండా ఉంటే ఆ 1 కోటి రూపాయల బ్యాగ్ కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి డబ్బుతోనే అన్ని సాధ్యం అవుతాయని నేను భావించను. కానీ డబ్బు అత్యవసరం. డబ్బు లేనిదే చాలా పనులు కాకపోవచ్చు, కానీ డబ్బు ఉన్నంత మాత్రానే అన్ని పనులు అవ్వవు. ఈ విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. డబ్బు ఉంటే అన్నీ వస్తాయి, అన్నీ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ డబ్బుతో మీరు ఆరోగ్యాన్ని కొనగలరా? హాస్పిటల్ ట్రీట్మెంట్ని కొన్నంత సులభం కాదు ఆరోగ్యాన్ని కొనడం. మీ దగ్గర డబ్బు ఉంది, మనశ్శాంతిగా మీరు నిద్రపోగలరా? మీరు ఒక మంచి లగ్జరియస్ పరుపు కొనగలిగారు, లేదా ఒక పెద్ద బంగ్లా కొనగలిగారు, దాంట్లో మనశ్శాంతిగా ఆనందంగా ఉండడానికి మరి మీ డబ్బు ఏదైనా చేసినప్పుడు డబ్బు ఆనందాన్ని కూడా ఇవ్వాలి కదా, ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలి కదా, మనశ్శాంతిగా నిద్ర కూడా పోగలగాలి కదా. కాబట్టి ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఉండే వాళ్ళకి సమస్యలు ఎప్పుడు ఉంటుంటాయి. అంబానీ స్థాయి సమస్యలు ఉంటాయి, కింది స్థాయిలో ఉండే వాళ్ళకి కింది స్థాయి సమస్యలు ఉంటాయి. ఏ రంగాల్లో ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు 100 రూపాయలు సంపాదిస్తుంటే సమస్యలు ఎప్పుడు 200లకు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ డబ్బు అనేది ప్రామాణికం కాదు, డబ్బు అనేది అవసరమే, కానీ డబ్బుతోనే అన్నీ అవుతాయని నేనైతే అనుకోను. అనేక ఉన్నటువంటి ఒక క్రైటీరియా అనేది తీసుకుంటే అనేక ప్రాధాన్యత క్రమంలో అనేక విషయాల్లో ఆ డబ్బు కూడా ఒక క్రైటీరియా మారుతుంది, కానీ డబ్బు మాత్రమే క్రైటీరియా అని అయితే నేను వ్యక్తిగతంగా భావించాను. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు. సో అలా అదే దారిలో మీరు చేస్తే మీకు జనసేన పార్టీలో పట్టు కోసం చేస్తున్నారా, లేకపోతే నిజంగానే సమాజ సేవ చేయాలని చెప్పి ఆ కోణంతో చేస్తున్నారా? అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని మెప్పించడానికో లేకపోతే జనసేన పార్టీలో ఏదో గుర్తింపు వస్తుందనో నేను పుట్టినటువంటి సనాతన ధర్మం కోసం పనిచేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే సనాతన హిందూ ధర్మం పుట్టుకతో హిందువుగా పుట్టినప్పుడు ఆ ధర్మం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ పైన ఉంటుంది. ఇది జనసేన పార్టీకి సంబంధించిందో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారో కాదు. మరి ఆ రోజు మేము గతంలో జనసేన పార్టీ ఈ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పార్టీ పెట్టిన రోజే సనాతన ధర్మంతో నడుస్తున్నటువంటి నేల ఈ భూమి అని చెప్పారు. మరి అలాగైతే వేరు వేరు రాజకీయ పార్టీలతో ప్రయాణం చేసి ఏది చేసినా కూడా ప్రజల కోసం మేలు కోసమే ఈ యొక్క ప్రయాణం జరుగుతూ ఉంది. అయితే సనాతన ధర్మం కోసం ఈ రోజు మాట్లాడేటువంటి విషయం, మనం నెల్లూరు నగరంలో శివాజీ ఉత్సవాలు, రాష్ట్రంలోనే ఎక్కలేదు, నెల్లూరులో శివాజీ ఉత్సవాలనే గత 6 సంవత్సరాలు ఇది 7వ సంవత్సరం జరుగుతూ ఉంది. అప్పుడే మొదలు పెట్టాం.
మరి అప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు కాబట్టి ఆయన్ని మెప్పించడానికి చేసేటువంటిదో లేకపోతే ఇంకొకరిదో కాదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ బాధ్యత ఉంది కాబట్టి, ఈ దేశం పట్ల ప్రేమ ఉంది కాబట్టి, ఆయన సరిగా సమాజాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఎటువంటి భేషజాలకో లేకపోతే రాజకీయ అంశాలను మాత్రమే ప్రాధాన్యత, ఓట్ల రాజకీయాల కోసం కాకుండా ఒక నిజాయితీ గల రాజకీయాలను పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అయితే మేమేంటంటే మేము రాజకీయ కోణం కాదు, ఈ సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోవాల్సినటువంటి ధర్మం. ఇది ప్రపంచం అంతా బాగుండాలని కోరుకునేటువంటి ధర్మం. ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతితో మమేకమై అన్ని సంస్కృతుల యొక్క సమ్మేళనంగా, అన్ని జాతుల యొక్క సమ్మేళనంగా, అన్ని సంప్రదాయాల సమ్మేళనంగా కొన్ని లక్షల ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ఒక పరంపర. దీన్ని కాపాడుకోలేకపోతే మనం భవిష్యత్తుని సరిగా నిర్మించుకోలేము అన్నటువంటి భావనతో మేము పనిచేయడమే తప్ప జనసేన పార్టీలో పదవుల కోసమో లేకపోతే ఎవరినో మెప్పించడానికో మేమైతే ఇటువంటి కార్యక్రమాలు చేయము. ఇది అందరి బాధ్యతగా భావించి మాత్రమే చేస్తాం. సో మురళీరెడ్డి గారు, జనసేన పార్టీలో మీకు సీటు కన్ఫామ్ అవుతుందా? మీరేమైనా, మా సర్వేలో మాకేంటంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, సో దాని గురించి అడుగుతున్నాను నేను. ఇప్పుడు సీట్లు అనేవి అది ఏ రకమైనటువంటి సీట్లు, లేకపోతే రాజకీయాల ఎన్నికల వేళ మాత్రమే ఆ సీట్ల గురించి చర్చ. కానీ ఇక్కడ ఏదైనా కూడా పార్టీ నిర్ణయం, పార్టీ నిర్ణయించాలి, మనం దాన్ని ఆచరించాలి. ఇది పార్టీలో ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త చేయాల్సినటువంటి పని. ఒక్కొక్కసారి కొన్ని నిర్ణయాల్లో మన వ్యక్తిగతంగా మనకు నచ్చకపోయినా అంతిమ నిర్ణయం పార్టీ నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారి నాయకుడి నిర్ణయమే శిరోధారంగా వెళ్ళినప్పుడే ఆ యొక్క పార్టీ 10 కాలాల పాటు ప్రజల్లో ఉంటుంది. అలా కాకుండా నాకు నచ్చిందే నేను చేస్తాను, పార్టీ చెప్పింది కాదు అనేటువంటి విధానాలు అనేవి మంచిది కాదు. కాబట్టి సీట్లు ఇవి అనేది ప్రజల్లో ప్రజాదరణ సంపాదించుకోవడం మాత్రమే కాదు, దాన్ని పార్టీ స్థాయిలో గుర్తించి వారికి సీట్లు ఇవ్వడం అనేది పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయానికి సంబంధించింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా వారు పోటీ చేసే అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాం. ఎందుకంటే చదువుకున్నాం, సమాజంలో పనిచేస్తా ఉన్నాం, అన్ని రకాలైనటువంటి అర్హతలు మాకున్నాయి ఎలక్షన్ ఎన్నికలు చేయడానికి. లేదు పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, మీరు మరో బాధ్యతలో కొనసాగండి, లేదు ఈ అభ్యర్థిని బలపరచండి అంటే దానికి కూడా మేము సిద్ధమే తప్ప ఎన్నికల వేళ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని మాత్రమే అనుసరిస్తాం తప్ప మరొక ఆలోచన అయితే లేదు. సో మీరు ఇంత అగ్రెసివ్ గా చేస్తున్నారు కదా, సో మీకు అపోజిషన్ పార్టీల నుంచి కానీ బెదిరింపులు ఏమైనా వచ్చాయా? అనేక పోరాటాలు చేస్తూ ఉంటాం. బెదిరింపులు అనేవి ఎప్పుడు కూడా రావు. కానీ అంటే స్వతహాగా ఏంటంటే మనం ముక్కుసూటిగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం. ఎక్కడా కూడా ఎవరికి ఆస్కారం ఇచ్చే విధమైనటువంటి పనులు అయితే మనం ఎప్పుడు చేయం. కాబట్టి బహుశా నాకు అటువంటి బెదిరింపులు ఎప్పుడు రాలేదు. అయితే చాలామంది మాట్లాడుకోవడం లేకపోతే పరోక్షంగా నాకు తెలిసేటువంటి విషయాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మనల్ని యథార్థవాది లోక విరోధి అని చెప్పినట్టుగా మనం మాట్లాడేటువంటి విషయాలు అందరికీ నచ్చాలని లేదు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు లాంటి వాడే రావణుడితో యుద్ధం చేశాడు, రావణాసుడు కూడా రాముడు నచ్చలేదు. మనం ఈరోజు భగవంతుడిగా చూసేటువంటి శ్రీరామచంద్రుడు. అదేవిధంగా కంసుడికి కృష్ణుడు నచ్చలేదు. కాబట్టి ఎప్పుడు కూడా అందరికీ అందరూ నచ్చాలి అంటే సాధ్యమైనటువంటి పని కాదు. అందరినీ మెప్పించడం కూడా మన పని కాదు. ఎందుకంటే అందరినీ మెప్పిస్తూ పోవాలి అంటే మన జీవితంలో ఏం చేయకూడదు. అలా ఊరికి కూర్చొని ఉంటే అప్పుడు అందరికీ నచ్చుతుంది. అది మనం మాట్లాడితే కొంతమందికి నచ్చదు. ఇక్కడ మనం నచ్చని విషయాలు కాదు, సమాజం కోలో అది ఎంత మార్పు తీసుకొస్తుంది, సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది అన్న విషయాల మీద ఆధారపడి పోవాలి. కాకపోతే ఇటీవల మీరు అడిగారు కాబట్టి ఇంటర్వ్యూ సందర్భంగా చెప్తున్నాం. ఇటీవల ఒక మెసేజ్ వచ్చింది. ఇటీవల దానికి సంబంధించినటువంటి పోరాటం చేయడం, ఇక్కడ యోగి వేమన జయంతికి సంబంధించి యోగి వేమన గారిని తప్పుదో పట్టిస్తున్నారు వారి పద్యాలని, ఈ యొక్క త్రైత సిద్ధాంతం ఈ యొక్క దానిపైన కార్యక్రమం చేసినప్పుడు కొంతమంది నాకు టెక్స్ట్ మెసేజ్లు పెట్టారు. మీ అంతు చూస్తాం, మాకు ఇన్స్ట్రక్షన్ ఇంకా రాలేదు, వస్తే లక్షల్లో వచ్చి మీ మీద పడతారు అయినటువంటి వచ్చాయి. వాటిని నేను పెద్ద సీరియస్గా అయితే నేను తీసుకోలేదు. కానీ మీరు అడిగారు కాబట్టి నాకు అది గుర్తుకొచ్చింది. ఇటువంటి బెదిరింపులో లేకపోతే ఇటువంటి వాటికి భయపడే వాళ్ళైతే ఈ మార్గం ఎంచుకోం. ఎందుకంటే ఇది ఒక ముళ్ళబాట. నేను ఎంచుకున్నటువంటి మార్గం ముళ్ళబాటని తెలిసి ఎంచుకుంటున్నప్పుడు ముందుకెళ్ళేటప్పుడు నాకు ముళ్ళు గుచ్చుకుంది అనేటువంటి దాన్ని మనం సీరియస్గా చేయడం కూడా కాదు. అయితే చట్ట పరిధి దాటినప్పుడు దాన్ని ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించినప్పుడు ఖచ్చితంగా అయితే భావిస్తాం. అయితే ఇటువంటి మెసేజ్లు వచ్చినప్పుడు దానికి కూడా నేను సున్నితంగా స్పందిస్తూ దాన్ని అక్కడికక్కడే చేస్తుంటాను తప్ప. ఎందుకంటే కొంతమంది అజ్ఞానులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు. వాళ్ళని మనం చెప్పినప్పుడు ఇప్పుడు ఎట్లాగంటే మూర్ఖుడు అంటే కోపం వస్తుంది వాడికి. ఇప్పుడు వెధవ అంటే కోపం వస్తుంది కదా. అలాగే కొంతమందిని ఏదైనా మనం వ్యతిరేకించినప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం
నొప్పి తగులుతుంది, బాధ కలుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ప్రతిస్పందిస్తారు. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే చెప్పే విధానాన్ని మనం ఇంకొక విధంగా మార్చి వాడిని కూడా మార్చే ప్రయత్నం చేయాలని చూస్తాం, కానీ వాళ్ళు మనం ఎవరు శత్రువులుగా మనం చూడం. ఎందుకంటే సమాజంలో అందరూ కూడా అంతర్భాగం, అందరం కలిసి నడిస్తేనే సమాజం ముందుకు నడుస్తుంది. అయితే కొన్ని కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు చేసినప్పుడు కొంచెం కోపం వస్తుంది. వాటిని మాత్రమే ప్రశ్నిస్తాం. వాటి ద్వారా వచ్చే పర్యవసానాలు ఏవైనా సరే సమాజం కోసం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. మురళీరెడ్డి గారు, సో జనరల్ గా ఎక్కడ చూసినా టీడీపీ వాళ్ళ హవానే ఎక్కువ నడుస్తుంది. సో మీరు చూస్తే టీడీపీ వాళ్ళని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. బట్ టీడీపీ వాళ్ళ సైడ్ నుంచి మాత్రం ఇదేది కనిపించట్లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు? అండ్ మా సర్వేలో భిన్న అభిప్రాయాలు చాలా ఎక్కువ వస్తున్నాయండి. సో మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటేనే ఇది ఒక సంకీర్ణ ప్రభుత్వం. ఇది ఒక 3 పార్టీలు కలిసి ప్రజల యొక్క అభిప్రాయాలని వేరుగా కాదు కలిపి ఉంచాలి. ప్రజా వ్యతిరేకత లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోకూడదనే ఉద్దేశంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉండి తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పెట్టుకొని బీజేపీ దాన్ని కూడా సమన్వయపరిచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం, ఈ కూటమి వాళ్ళ తెలుగుదేశం మద్దతు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో అధికారంలోకి రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ టీడీపీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, టీడీపీ మీకు సపోర్ట్ చేయట్లేదా? ఇక్కడ పార్టీల గురించి అంశం కాదు, ఇక్కడ ప్రభుత్వం అనేది ఒక అంశం. 3 పార్టీలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి పార్టీల యొక్క కార్యకర్తలు లేకపోతే నాయకుల మధ్య అనేకమైనటువంటి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అంటేనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు. ఇప్పుడు అభిప్రాయాలన్నీ ఒకేగా ఉంటే ఇంక మరి వేరే వేరే పార్టీలు ఎందుకు పుట్టుకొస్తాయి? కాబట్టి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో లేకపోతే మధ్య స్థాయిలో లేకపోతే పై స్థాయిలో ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్నటువంటివి వస్తుంటాయి. అవి లేవు అని అనుకోవడం లేకపోతే లేవని చెప్పడం అది అబద్ధం అవుతుంది. అవి ఉన్నా కూడా వాటిని సరిదిద్దుకుంటూ నాయకులు చెప్పేటువంటి సూచనలు సలహాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఈ యొక్క ప్రజల యొక్క మేలు కోసం ఈ యొక్క ప్రయాణం అనేది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ యొక్క ప్రాధాన్యత లేదు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని గుర్తించట్లేదు అనేది ప్రతిపక్షాలు దాన్ని ప్రచారం చేస్తేనే, ఈ కూటమి విడిపోతేనే తప్ప మేము అధికారంలోకి రాము అనేటువంటి ఒక భయం పట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు ఈ ప్రచారాలను విస్తృతంగా తీసుకోబోతా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా చిన్న చిన్నది ఏదైనా జరిగితే దాన్ని భూతత్వంలో చూపించడం, లేకపోతే ఎక్కడో ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండే దగ్గర జనసేన పార్టీ వాళ్ళకో, లేదా జనసేన ఎమ్మెల్యే ఉండే దగ్గర తెలుగుదేశమో, లేదా బీజేపీ ఉండే దగ్గర తెలుగుదేశం, ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్నవి అనేవి ఇవన్నీ సహజం. చిన్న చిన్నవి అవి ఏమీ లేకుండా మన ఒక ఇల్లే గడవదు, చిన్న చిన్న ఇబ్బందులు. అలాంటిది 3 రాజకీయ పార్టీలు 3 అభిప్రాయాలతో కలిగినటువంటి సిద్ధాంతాలతో విధానాలతో నడిచేటువంటి పార్టీలు కలిసి పనిచేసేటప్పుడు ఇటువంటి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. కానీ అంతిమ లక్ష్యం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఈరోజు ఏదైతే వికసిత భారత్ అని ఏదైతే 2047కి ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నారో, ఆనాటికి వికసిత భారత్ ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురువుగా ఉండాలని కోరుకుంటూనే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ముందు ఉండాలి అన్నటువంటి లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ లక్ష్యాల వైపు మేము అడుగులేస్తున్నాం. సమన్వయం చాలా బాగుంది, ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నారు, పార్టీ నాయకులు ఒకరికొకరు గౌరవించుకుంటున్నారు. ఇటువంటి అపోహల్ని వ్యాపింపజేయడం ద్వారా కూటమి యొక్క ఐక్యతని దెబ్బతీయడం మాత్రమే లక్ష్యం. కాబట్టి వాటి మీద మేము దాన్ని సమన్వయపరుచుకుంటామే, కానీ వాటి గురించి పెద్ద ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. మురళీరెడ్డి గారు, గతంలో ఐఏఎస్ ఆఫీసర్ల ఫోర్జరీ సంతకాల కుంభకోణం కానీ, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద హైకోర్టులో కేసు కానీ, సో ఇలా 100 కోట్ల ఆస్తుల మీద మీరు చాలా పోరాడారు. సో ఇన్ని చేసినా సరే మీ మీద అవినీతి మచ్చ అనేది రాకపోవడానికి గల కారణం ఏమంటారు? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. నెల్లూరులో రిటైనింగ్ వాల్ కట్టారు సర్వేపల్లి కాలంకి. దానిపైన ఈ యొక్క ఏదైతే కాంట్రాక్ట్లు లేకపోతే ఈ యొక్క బిడ్డింగ్లు టెండర్ల విషయం పైన ఈ యొక్క పనులు నిలుపుదల చేయాలి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అవినీతి జరుగుతుందని హైకోర్టులో ప్రజా ప్రయోజన రాజ్యం కింద బిల్ కింద రిట్ అనేది వేయడం జరిగింది. అయితే ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే, ఆ రోజు వీళ్ళున్నప్పుడు ఇరిగేషన్ శాఖలో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి టెండర్లు ఇచ్చుకోవడంతో పాటు జ్యుడిషియల్ ప్రివ్యూ అంటారు, న్యాయ పరిభాషలో జ్యుడిషియల్ ప్రివ్యూ అంటే
100 కోట్ల రూపాయల ఖర్చు, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలి అంటే 100 కోట్లు కానీ అది చేరితే ఖర్చు పెట్టాల్సినటువంటి సొమ్ము ప్రభుత్వం ద్వారా దీనికి హైకోర్టు యొక్క అనుమతిని తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ యొక్క చేసేటువంటి ఖర్చు ఒకసారి చిన్న చిన్న ఖర్చు కాదు కాబట్టి పెద్ద ఖర్చు పెట్టిన తర్వాత అది వెనక్కి తీసుకురాలేకుండా ప్రజాధనం దుర్వినియోగం అవ్వదు కాబట్టి ఇది న్యాయ పరిధిలో న్యాయ నిపుణులు ఉంటారు కాబట్టి అది జ్యుడిషియల్ ప్రివ్యూ అనే ఒక విధానం ద్వారా దాన్ని వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఉంచి ఈ విధంగా ఖర్చు చేయబోతా ఉన్నాం, ఈ విధంగా ఈ విషయాల కోసం వీటిని చేయబోతా ఉన్నాం, దీనికోసం కేటాయించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని వారి పరిధిలో పెట్టి అనుమతులు తీసుకొని పనులు మొదలు పెట్టాలి. అది ఏ పనికైనా సాధారణంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. అయితే ఈ యొక్క రిటైనింగ్ వాల్కి సంబంధించినటువంటి టెండర్ల యొక్క అవినీతిలో ఏం జరిగిందంటే 90 కోట్ల రూపాయలు, ఏదైతే 90 కోట్ల రూపాయలుగా ఈ యొక్క పనిని మొదట చూపించి 90 కోట్ల రూపాయలు కాబట్టి ఇది 100 కోట్లకి చేరలేదు కాబట్టి దీనికి జ్యుడిషియల్ ప్రివ్యూ అవసరం లేదని చెప్పి దాన్ని తప్పించడం కోసం ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క పరిధిని తగ్గించి తర్వాత పని మొదలుపెట్టిన తర్వాత ఎస్టిమేషన్లు పెరిగాయని చెప్పి దాని 110 కోట్ల పైకి దీన్ని తీసుకువెళ్ళి కేవలం గతంలో 10 కిలోమీటర్ల దూరం రిటైనింగ్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ 75 కోట్లు దాకుంటే వీళ్ళు వేసినటువంటి రిటైనింగ్ వాళ్ళు కేవలం 2.5 కిలోమీటర్కి 110 కోట్లు ఖర్చు చూపించారు. ఇవి ఏ రకంగా చూసినా ఇన్ని సంవత్సరాల ఖర్చులు పెరిగినా, ఎస్టిమేషన్లు పెరిగినా, సిమెంట్ పెరిగినా, స్టీల్ పెరిగినా, లేబర్ పెరిగినా, మట్టి పెరిగినా, ఏ రకంగా చూసినా కూడా ఇది చాలా అధిక మొత్తము. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడము, దీంట్లో అవినీతి జరిగింది. ఈ యొక్క జ్యుడిషియల్ ప్రివ్యూ కానీ వచ్చి ఉంటే ఇంత అమౌంట్ కేటాయించాల్సిన అవసరం లేదని తెలుస్తుంది కాబట్టి కోర్టుల్ని మోసం చేసేదానికి జ్యుడిషియల్ ప్రివ్యూని తగ్గించడానికి ఫస్ట్ 90 కోట్లు అని చూపించి తర్వాత దాన్ని 110 కోట్ల వరకు తీసుకువెళ్లారు. ఇది కోర్టులను మోసం చేయడం, వ్యవస్థలను మోసం చేయడం, అవినీతి చేయడం అని చెప్పి కోర్టులో పిల్లి వేయడం జరిగింది. కోర్టు తర్వాత ఇరిగేషన్ శాఖకి, అదేవిధంగా అధికార యంత్రాంగానికి, ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి అందరికీ కూడా నోటీసులు పంపించడం, ఆ కేసు ఇప్పటికీ కూడా పెండింగ్లో జరుగుతూ ఉంది. కాబట్టి దీనివల్ల ఏంటి అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటే అది వీళ్ళకి ఒక అవకాశంగా, అలవాటుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆ పోరాటాన్ని ఆ విధంగా చేశాం. తర్వాత మీరు అనొచ్చు, మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా లేకపోతే ప్రశ్నించేదని, మీరు అడిగినటువంటి ఐఏఎస్ ఫోర్జరీ సంతకాలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి స్కామ్, అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటపడినటువంటి స్కామ్, కానీ ఈ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్కామ్ కాదు. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అరే మన స్కామ్ బయట పెడితే ఇంకేదైనా అవుతుందేమో, లేకపోతే ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని మేమే ఆలోచించలేదు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో, గతంలో మేయర్గా ఉన్నటువంటి స్రవంతి గారు, ఆమె యొక్క భర్త జయవర్ధన్ అనేటువంటి వ్యక్తి కొంతమంది అధికారుల దగ్గర పెట్టుకొని ఈ యొక్క ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు చూపించి జారీ చేసి దాంట్లో మార్టిగేజ్ ప్రాపర్టీలకు సంబంధించి పూర్తి కాకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు ఇచ్చి రిలీజ్ చేయడంలో కమిషనర్ గారి యొక్క సంతకాలని ఫోర్జరీ చేశారని చెప్పి మా దగ్గరికి వచ్చినటువంటి కొన్ని లీగల్ ఒపీనియన్లు, కొన్ని కేసుల్లో మేము గమనించి దాన్ని ఆనాటి ఉన్నటువంటి కమిషనర్ వికాస్ మర్మత్ గారికి ఫిర్యాదు చేయడం, తర్వాత వాళ్ళ ఎంక్వైరీలో ఇంకా మరికొన్నటువంటి విషయాలు వెలుగులోకి రావడం, చాలా ప్రాపర్టీలకు సంబంధించినటువంటి విషయాల్ని వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వడం, తర్వాత వీళ్ళు కొంతమంది రిమాండ్కి ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళని ఎక్కడా కూడా హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వాలి, సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు, అరెస్ట్ అయ్యి సరెండర్ అయ్యి షూరిటీలు పెట్టుకుంటేనే ఇస్తామని. ఏ సంతకాల ఫోర్జరీ అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. మరి ఈ స్థాయిలో అవినీతి చేసి ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రశ్నించకపోతే, వ్యవస్థలు మన దాకా వచ్చినప్పుడు పోరాడకపోతే మనకేదో చేస్తారు, మనలేదో ఇది ఇస్తారని మనం ఆలోచిస్తే ఇంకా మనం ఎందుకు ఈ రంగాన్ని ఎంచుకొని, మీరు అడిగారు నాకు ఎందుకు ఈ రంగాన్ని ఎంచుకున్నప్పుడు, సమాజాన్ని ఎంచుకున్నప్పుడు, న్యాయ వృత్తిని ఎంచుకున్నప్పుడు, జనసేన పార్టీని ఎంచుకున్నప్పుడు మనం చెయ్యాలా అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ ఫోర్జరీ స్కామ్ కావచ్చు, లేకపోతే ఆయన రిటైనింగ్ వాల్ మీద కావచ్చు, లేకపోతే అనేక అంశాలు, గతంలో కస్తూరిదేవి విద్యాలయం ఆస్తుల పరిరక్షణ కోసం ఆనాడు పోరాడినటువంటి విధానం కావచ్చు, లేకపోతే గతంలో సినిమా హాళ్ళల్లో పేదలు వినోదంగా భావించేటువంటి సినిమా హాళ్ళలో టికెట్లు అధిక రేట్లు పెంచడం, బయట యొక్క కనీస ఆహారాన్ని పక్కన పెడితే త్రాగునీరును కూడా అనుమతించకపోతే ఆనాడు కొందరు మిత్రులతో కలిసి మేము జాయింట్ కలెక్టర్ గారిని ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం, కలెక్టర్ ఇన్స్పెక్షన్ చేయడం, రైడ్ జరగడం, తర్వాత ఆ రేట్లు తగ్గించడం. ఇప్పుడు ఈరోజు మన నెల్లూరులో సినిమా హాళ్ళల్లో ఏదైతే హాట్ వాటర్, కూల్ వాటర్ ఏదో మనం త్రాగునీరు తాగుతున్నామో అది ఆ రోజు చేసిన పోరాటం యొక్క ఫలితమే. చాలా మందికి అది గుర్తుండొచ్చు, కొంతమంది గుర్తు లేకపోవచ్చు, కానీ ప్రజలకు మేలు జరిగిందా లేదా అన్నది అంతిమ లక్ష్యంగా ఈ సమస్యల మీద మనం ముందుకు పోతా ఉన్నాం.
మీరు అడిగింది ఏంటంటే ఇన్ని చేస్తున్న అవినీతి మచ్చ ఎందుకు లేదు అంటే, ఇప్పుడే కాదు, మేము విద్యార్థి రాజకీయాల్లో నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం. విద్యార్థి జేఏసీలో ఆనాడు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీలో పనిచేశాం, తర్వాత జనసేన పార్టీలో పనిచేశాం, అనేక పోరాటాలు చేశాం, కళాశాల విద్యార్థుల సమస్యల కోసం పోరాడాం. ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు మాకు ఇంత డబ్బులు ఇవ్వండి, లేకపోతే మేము ఇది చేయాలి, లేకపోతే మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ పైన అది చేస్తాం అనేటువంటి వాళ్ళ బ్లాక్మెయిలింగ్ దందాలు, లేకపోతే చిల్లర దండుకున్నటువంటి వ్యవహారాలు ఏ రోజు మన కెరీర్లో ఇప్పుడు కాదు, ఏ సంపాదన లేని విద్యార్థి దశలోనే లేనప్పుడు, ఈరోజు మాకంటూ మేము సంపాదించుకోగలుగుతున్నాం, మాకంటూ మేము బతకగలుగుతున్నప్పుడు, మా నుంచి మేము ఒకరికి సహాయం చేసే పరిస్థితుల్లోనే ఉన్నాం తప్ప ఎవరి నుంచో ఇది చేసే పరిస్థితి కానప్పుడు, ఎక్కడ అవినీతికి ఆరోపణలకి అవకాశం ఏముంటుంది మన గురించి దగ్గరగా చూసే వాళ్ళకి, ఎక్కడైనా మనం పారదర్శకంగా ఉంటున్నప్పుడు, ఎక్కడ ఎవరి దగ్గర మనం ఎటువంటి చేయి చాటడం లేకపోతే చాటుమాటు వ్యవహారాలు చీకటి వ్యవహారాలు చేయనప్పుడు మన పైన అటువంటి ఆరోపణలు వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా అటువంటి వాటికి ఆస్కారం రాదు. మురళీరెడ్డి గారు, సో మా సర్వేలో ఈ ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు అనేది మీరే తొలిసారిగా ప్రారంభించారు అని చెప్పి మేము విన్నాం. సో చాలా కార్యక్రమాలు చేశారని విన్నాం. సో దీని గురించి మీరేం చెప్తారు? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో యొక్క భారతదేశం యొక్క శౌర్యాన్ని, పరాక్రమాన్ని, వీరత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. యొక్క ఆనాడు మొఘలాయల పరిపాలనలో ఈ దేశంలో హిందుత్వాన్ని లేకపోతే సనాతన ధర్మాన్ని పాటించాలంటేనే పన్నులు కట్టాలనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ రోజుల్లో మొఘలాయల పైన తిరుగుబాటు చేసి ధర్మం కోసం నిలబడినటువంటి ఒక నిలువెత్తు కాషాయ స్వరూపం ఛత్రపతి శివాజీ మహారాజ్. అటువంటి శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన మహిళలను గౌరవించినటువంటి తీరుని, ఆయన చూపించినటువంటి యుద్ధ నైపుణ్యాన్ని, యుద్ధ నీతిని, శౌర్యాన్ని, పరాక్రమాన్ని, వీరత్వాన్ని, ఇవన్నీ కూడా నేటి తరంలో ఉన్నటువంటి విద్యార్థులకి, యువకులకి, ప్రజలకి వాళ్ళకి ఆ స్ఫూర్తితో దేశభక్తి ఇవన్నీ పెంపొందించాలనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాల క్రితం మా గురువు గారు బత్తెల సాయి కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఇప్పుడు లేరు, వారు పరంపదించారు, స్వర్గస్థులయ్యారు. అయితే వారు ఆనాడు ఆ యొక్క ఆలోచనతో శివాజీ మహారాజ్ జయంతికి ఒక ప్రేరణ ఇచ్చి, శివాజీ మహారాజ్ యొక్క జీవితం పుస్తకం నాకు ఇస్తే దాన్ని నేను చదివిన తర్వాత ఒక స్ఫూర్తి పొంది ఇటువంటి మహనీయులకు కదా మనం కార్యక్రమాలు చేయాలి, ఇటువంటి మహనీయుల స్ఫూర్తి కదా సమాజానికి అవసరమని భావించినప్పుడు ఛత్రపతి శివాజీ జయంతి మహారాజ్ ఉత్సవాన్ని స్టార్ట్ చేశాం. అప్పటికి హిందూ సామ్రాజ్య దివస్, ఆయన ఏదైతే హిందూ ధర్మాన్ని పునఃస్థాపించి అఖండ హిందూ సామ్రాజ్యాధినేతగా పట్టాభిషేకమైనటువంటి రోజుని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి సంస్థలు నిర్వహిస్తూ వస్తున్నాయి అప్పటి నుంచి కూడా. అయితే ఛత్రపతి శివాజీ జయంతిని, ఆయన పుట్టినరోజును కూడా మనం కార్యక్రమంగా చేస్తే బాగుంటుందని తొలిసారిగా ఇప్పుడు నెల్లూరులో ప్రారంభించడం, తర్వాత జయంతి ఒకటి ఉంటుందని తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు జరుగుతున్న, ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు తక్కువ. కానీ ఆంధ్రప్రదేశ్కి శివాజీ మహారాజ్కి చాలా సంబంధాలు ఉన్నాయి. ఆయన శ్రీశైలంలోనే ఆయన యొక్క తపస్సును చేసి ఆ భ్రమరాంబాదేవి యొక్క కటాక్షాన్ని పొంది ఖడ్గాన్ని కూడా బహుకరించినటువంటి చరిత్ర. అక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రం కూడా ఉంది. అయితే ఈ క్రమంలో కార్యక్రమాన్ని ఆ రోజు 100-150 మందితో ప్రారంభించాం. గత సంవత్సరం ఇది కార్యక్రమం 4000 మందితో ఉధృతంగా, విస్తృతంగా సమాజంలో చైతన్యంతో, ఇది అందరి యొక్క సమిష్టి కృషి. కార్యక్రమానికి సహకరించేటువంటి అనేక మంది, ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి మంది, పరోక్షంగా సహకరించేటువంటి దాతలు కావచ్చు, లేదా ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి అనేక హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు, లేదా స్వచ్ఛంద విద్యార్థి యోజన సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వెనకాలటువంటి కార్యకర్తలు కావచ్చు, అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇది ఒక వ్యక్తి పని కాదు, మొదలుపెట్టేది మనం మొదలుపెట్టిన సమయం పని ఎప్పుడు కూడా 10 మంది ఐకమత్యంతోనే ముందుకు వెళ్ళి దాంట్లో పూర్తిగా మేము సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 19వ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం విఆర్సి గ్రౌండ్స్ నుంచి నెల్లూరులో సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం అవుతుంది. కాబట్టి కుటుంబ సమేతంగా మనం పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం. పిల్ల పాప అందరితో కలిసి కాషాయం జెండా చేతిలో పట్టుకొని దేశభక్తితో, ధర్మభక్తితో ముందుకు వెళ్లాల్సినటువంటి కార్యక్రమం. దీని భవిష్యత్తులో కూడా కొనసాగించాలనేది మా ఆలోచన. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నాం. ఇటువంటి భవిష్యత్తులో కూడా మరిన్ని చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. సమాజం దీనికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. మురళీరెడ్డి గారు, 2029లో కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందా, లేదా విడిగా పార్టీ పోటీ చేస్తుందా, లేకపోతే బీజేపీతో లీనమవుతుందా? మీరేమనుకుంటున్నారు?
ఇప్పుడు ప్రస్తుతానికైతే వచ్చే ఎన్నికలకి కూడా మేము కలిసే ఉంటాం. కూటమి 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ స్టాండ్ పైన జనసేన పార్టీ శ్రేణుల్లో చివరి కార్యకర్త వరకు కూడా నిలబడి ఉంటారు, కొనసాగుతారు. ప్రజల యొక్క పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీ కన్నా, పార్టీ ప్రయోజనాల కన్నా, కూటమి యొక్క ప్రయోజనాల కన్నా, నా పార్టీలో నుండి కార్యకర్తల ప్రయోజనాల కన్నా ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యము. కాబట్టి దానికోసం మేము తగ్గడానికైనా దేనికైనా కూడా సిద్ధమని చెప్పే గతంలో మేము తక్కువ సీట్లు తీసుకొని పోటీ చేశాము, మేము ఇక్కడ తగ్గిపోలేదు, రాష్ట్రాన్ని పెంచాము అన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు జనసేన ప్రభావం అనేది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. కూటమిలో కూడా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలకు కూడా కూటమిగానే కలిసి వెళ్తాయనేటువంటి అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. పార్టీ కూడా అదే భావిస్తూ ఉంది. కాబట్టి దీంట్లో మరొక ఆలోచన, వేరొక డీవియేషన్ అనేది ఏవి కూడా లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి ఆశలు ఏమైనా పెట్టుకుంటే అవన్నీ కూడా అడి ఆశలుగానే మిగిలిపోతాయని సందర్భంగా తెలియజేస్తాం. మురళీరెడ్డి గారు, ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో మనకి ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి ఎలాగో, లైక్ బీజేపీ కానీ, ఈవెన్ టీడీపీ కానీ, మన జనసేన కానీ. సో ఇది చాలా గందరగోళం జరుగుతుంది, ఎవరెవరికి ఏ సీట్లు కేటాయించాలి ఏంటి అనేది. సో గతంలో కూడా చైర్మన్ ఎలక్షన్స్ టైంలో చాలా గందరగోళం జరిగింది, పార్టీని విడిచిపెట్టి కూడా చాలా మంది వెళ్ళిపోయారు, అది మీకు తెలిసిందే. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఇంకా రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు అనేవి ఈ సంవత్సరంలో ఉండొచ్చు, లేదా సమయాన్ని బట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేదాన్ని బట్టి వచ్చే నవంబర్కి అయితే కార్పొరేషన్ పరిధి టైం అయితే పూర్తిగా అవుతా ఉంది. అయితే గందరగోళం అనేది ఏదీ లేదు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనే ఇప్పుడు ఎమ్మెల్యే విషయాల్లోనే సర్దుబాట్లు చేయగలిగినప్పుడు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది నాయకులు, పార్టీ అధిష్టానం ఉన్నప్పుడు కార్పొరేటర్ సీట్లో లేకపోతే స్థానిక సంస్థల సీట్లో సర్దుబాటు చేయడం అనేది చాలా చిన్నమైనటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడికక్కడ నాయకత్వం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, అదేవిధంగా వీటిపైన జిల్లా, ఏ పార్టీకి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సమన్వయపరిచి ఎవరికి కేటాయించాలి, అక్కడ ఉన్నటువంటి బలాలని బట్టి, అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు, అక్కడ వచ్చేటువంటి రిజర్వేషన్లను బట్టి. ఇప్పుడు ఉదాహరణ నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే ఇప్పుడు 54 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు రేపు జనాభా ప్రాతిపదికన పెరిగితే 73 కార్పొరేషన్ల వరకు అయ్యే అవకాశం ఉందంటున్నారు. సీట్లు పెరిగినప్పుడు కూటమికి కూడా కొంత సానుకూల అంశాలు అయితే ఉంటాయి. జనాభా ప్రాతిపదికన ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వడానికి ఉంటాయి, ఎక్కువ మంది యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వడానికి ఉంటాయి. అది కూడా ఒక సానుకూలమైనటువంటి అంశం. కాబట్టి ఎక్కడైతే ఒక నియోజకవర్గాలు నిర్ణయించేటువంటి విషయంలోనే కూటమి ప్రభుత్వం సానుకూలతతో వెళ్ళి 164 సీట్లతో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని స్థాపించగలిగినప్పుడు ఇటువంటివన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పొలిటికల్ జర్నీ అండి. కాబట్టి అటువంటి ఏం ఇష్యూ అయితే ఏముండదు, ఎక్కడ కావాలో వాళ్ళు సర్దుబాటు చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మురళీరెడ్డి గారు, మా స్టూడియోకి వచ్చి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పార్టీ గురించి కానీ, ఈవెన్ సనాతన ధర్మం గురించి కానీ. సో మిమ్మల్ని చూస్తుంటే గతంలో పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగా అయితే పలు సేవా కార్యక్రమాలు చేసి మన ఆంధ్ర రాష్ట్రం కోసం చాలా పోరాడారు, సో మిమ్మల్ని చూస్తుంటే నాకు అలానే అనిపించింది. సో మీరు కూడా అలాంటి సేవా కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తున్నారు, ఇంకా ముందు ముందు ఇంకా చాలా చేయాలని మనసారా కోరుకుంటున్నాం మా స్టూడియో నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేయండి.